వంకాయ మినపప్పు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది వంకాయలు కాస్త పొడవుగా ఉన్న వంకాయలు తీసుకోవాలన్నమాట. సో ఈ మినపప్పు కారం స్పెషల్ ఏంటంటే ఈ వంకాయలతోనే చేయాలి మాధురి, అప్పుడే బాగుంటుంది కూర. సో ఇక్కడ మనకి ఇప్పుడు మసాలా మనం రెడీ చేసుకోవాలి. సో మసాలాకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని 1 after 1 మనం వేయించేసుకోవాలి. సరే అయితే స్టవ్ ఆన్ చేసేస్తాను. సో 1 స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం 1 after 1 వేసేసుకుందాం ఐటమ్స్ అని. సో వంకాయ మినపప్పు కారం అంటే మెయిన్ మన ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపప్పు. శనగపప్పు మనం మెయిన్ గా 1 కప్పు తీసుకుంటే సో 1/2 కప్ మనం మినపప్పు తీసుకోవచ్చు. ఇలా గుండు మినపప్పు అన్నా తీసుకోవచ్చు, లేకపోతే మనకి బద్ద మినపప్పు అన్నా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ మిగతాదంతా 1 స్పూన్ తీసుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఎస్. సో ఫస్ట్ మెయిన్ ఇది కదా శనగపప్పు, మినపప్పు కారం అంటేనే శనగపప్పు మనకు మెయిన్ కావాలి. సో ఫస్ట్ మనం శనగపప్పు వేసేసుకుందాం. ఇది కొంచెం మీరు కలుపుతూ ఉండండి. సరే. సో ఇప్పుడు మనం సగం 1/2 కప్ మినపప్పు. చక్కగా అన్ని బాగా దూరగా వేగాలన్నమాట, ఎందుకంటే ఇది బాగుంటేనే కూర బాగుంటుంది. సో ఇది ఏంటంటే మేము చక్కగా ఒక డబ్బా నిండా చేసి పెట్టేసుకుంటాం. సో మినపప్పు కారం చేసుకోవచ్చు, అలాగే సొరకాయ కూడా చేసుకోవచ్చు, బీరకాయ కూడా చేసుకోవచ్చు. సో ఒక 6 వెజిటబుల్స్ లో ఇది యాడ్ చేస్తే బాగుంటుంది. ఈ పొడి వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో సేమ్ ఇలానే కాస్త డ్రై రోస్ట్ అయితే బెస్ట్, లేదంటే ఆయిల్ తో కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇది మనం వేసేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం మెంతులు వేసుకుందాం. మెంతులు ఎక్కువ అక్కర్లేదు, సో 1/2 టీ స్పూన్ చాలు అన్నమాట. ఓకే, అలాగే కొద్దిగా మనం ఆవాలు కూడా వేసేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ధనియాలు 1/2 టీ స్పూన్. ఇది చక్కటి ఒక అరోమా రావాలి, అంతవరకు చక్కగా అన్ని వేయించేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ లో ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. సరే. ఎండుమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆపేద్దాం. కారం ఎక్కువ కావాలంటే మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. స్టవ్ కట్టేసాను మాధురి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. బరగ్గా పట్టుకోవాలన్నమాట, మెత్తగా ఉండకూడదు, అప్పుడు బాగుండదు. చక్కగా బరగ్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. జార్లోకి తీసేసుకుందామా? మంచి వాసన వస్తుంది కదా బాగా. చక్కగా. సో ఇది చల్లారే లోపు మిగతాది ఏమైనా చేయొచ్చా మనము? మనం ఈ లోపల మనం వంకాయలు కట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సరే. అయితే ఈ వంకాయలు కట్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్న. అదేంటో చూడాలి. కరెక్ట్. సో ఈ వంకాయలు అలా కట్ చేసుకుంటేనే మనకి మినపప్పు కారం కూరడంలో మనకి బాగుంటుంది అనమాట, లేకపోతే వేరే రకంగా అయిపోతుంది. సో చక్కటి ఇలాంటి పర్పుల్ కలర్ వంకాయలే తీసుకోవాలి. సో దీన్ని మనం ఫస్ట్ చాప్ చేసేసుకుందాం. కొంచెం ఒక బౌల్లో నీళ్లు పెట్టేసుకొని వంకాయలు కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాం. ఓకే, సో వంకాయలు కట్ చేసుకుందాం. అది ఫస్ట్ మనం ఒక బౌల్లో నీళ్లు తీసేసుకుందాం, ఎందుకంటే వంకాయ కలర్ చేంజ్ కాకుండా అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వెనక భాగం ఉంటుంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ దీన్ని సెంటర్గా కట్ చేసి ఇలా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా. సో ఇటువైపు ఇలా కదా, ఇప్పుడు క్రాస్ అంటే ప్లస్ లాగా అనమాట. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఇక్కడ కూడితే ఇక్కడ నుంచి పడిపోకుండా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా చేసుకోవాలి. అదే ఈ స్పెషల్ అన్నమాట, మినపప్పు కారం స్పెషల్. ఓకేనా, ఫస్ట్ ఒక సైడ్ నుంచి అడ్డంగా కోసుకోవాలి, తర్వాత నిలువుగా. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో పెద్ద వంకాయలు తీసుకుంటే ఒక వంకాయ మనకి 2 halves అవుతాయి. ఎస్, అవుతాయి. ఇంకా కొంచెం ఎందుకంటే 3గా కూడా మనం చేసుకోవచ్చు. సో మెయిన్ ఇలాగే అన్నమాట. ఇలాంటి స్టఫింగ్ అన్ని కూడా ఏంటంటే మనం రెగ్యులర్ గా చిన్న వంకాయలు ఉంటాయి కదా, వాటితో చేస్తూ ఉంటాం. వంకాయ. సో గుత్తి వంకాయ అది వేరు. సో ఈ వంకాయ స్పెషల్ ఇదన్నమాట. సో వంకాయలు కట్ చేసుకోవడం పూర్తయినట్టే కదా. ఓకే, సో ఇప్పుడు ఇది చల్లారిపోయిన మాధురి, ఇది చక్కగా బరగ్గా నేను మిక్సీ పట్టేస్తాను. ఓకే,
నువ్వు ఈ లోపల నూనె పెట్టేసుకో కడాయిలో. వెళ్ళొచ్చాక పెట్టుకుందాం. అయిపోయిందా? ఎస్, అయిపోయింది మాదిరి. ఓకే. సో మనకు చక్కగా ఇలా పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్లో ఇది వేసేసుకుందాం మనకి ఎంత కావాలో. వాట్ ఎన్ అరోమా, ఎంత బాగుందో అసలు. సో ఇప్పుడు మరి దీంట్లో ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓహో, ఎస్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కొద్దిగా 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాం మాదిరి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మిక్స్ చేసేసుకుందాం. అది మిక్స్ చేస్తుండండి, లోపల నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. ఓకే, అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ టైంలో. మనం సాల్ట్ వేయలేదు కదా. ఓకే, సరే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓకే కొంచెం ఆయిల్ పెట్టేసుకో. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను దీంట్లో. కొంచెం వంకాయ మినపప్పు కారం అంటే ఆయిల్ బాగా పడుతుంది, అప్పుడే టేస్ట్ అన్నమాట. అవును, ఇందులో కూడా వేసేసేయండి. అలానే వేసేద్దాం. మీరు వేసేసి మొత్తం వేసేయచ్చు. ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని చక్కగా, సో 2 వైపులా నేను స్లిట్ చేశాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకవైపు చక్కగా దీని లోపల కూరుకోవాలి. కూరేసి ఇటువైపు కూడా ఈ గ్యాప్ ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనకు పడట్లేదు కదా 2 వైపులా, ఇదన్నమాట. సో ఇలా కూరి కూరి మనం దీంట్లో పెట్టేసుకోవాలి. సో మొత్తం వంకాయ ఎక్కడ కొరికినా కూడా ఆ స్టఫ్ తో పాటు మనకి టేస్ట్ చక్కగా వేగిపోయి చాలా బాగుంటుంది. ఓకే లీనా, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఎస్, ఓకే, చక్కగా రెడీ అయిపోయి వచ్చింది. సో మనకు ఏమన్నా మిగిలిపోయిన కారం ఉంటే కూడా మనం పైన చల్లేసుకోవచ్చు. ఎస్, కలపచ్చు కదా ఇలాగా. కలుపుతాం. ఓకేనా? ఇప్పుడు మనం సర్వింగ్ ట్రేలో తీసేసుకుందామా. ఓకే, చూసారు కదా, వేడివేడిగా వంకాయ మినపప్పు కారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వంకాయ మినపప్పు కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 1 కప్పు, ఉప్పు తగినంత, వంకాయలు 1 కప్పు. వంకాయ మినపప్పు కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి బాగా వేగాక మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో కొద్దిగా నూనె, నీళ్లు, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి ఉప్పు ఉన్న నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి నూనె వేడయ్యాక కలిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వంకాయలో స్టఫ్ చేసి వేడి నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ మినపప్పు కారం రెడీ.